జగిత్యాల విషయంకి వచ్చే వరకు మాత్రం ఇదే సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రెబల్స్ ని రంగంలోకి దింపడం వల్ల 7 స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలవడం, రెబల్స్ గా ఉన్న వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పదే అంటే చాలా విషయాల్లో పుట్టి ముంచుకునేది ఇలాంటి సిచ్యువేషన్ల వల్లే. నేషనల్ పార్టీస్ పుట్టి మునిగేది ఇలాంటి మేమే నాయకులు అని కలవకపోవడం, ఇలాంటి సందర్భాల వల్లే మునుగుతుంది. బట్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వన్ మ్యాన్ షో లాగా నడిపించినప్పుడు పార్టీలు నిలబడతాయి. ఈ సిచ్యువేషన్లో మొత్తానికి జగిత్యాలలో అలాంటి పరిస్థితి ఉంది. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 5, బీజేపీ 1, అదర్స్ 1. అయితే ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక్క కార్పొరేషన్ కూడా దక్కని పరిస్థితి మనం చూసాం. మొత్తంగా ఒకసారి రిజల్ట్ డేటా కనుక మనం చూస్తే వార్డుల వారీగా 2581 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 1347 వార్డులను దక్కించుకుంది. అంటే 1347 వార్డులను దక్కించుకుంది. బీఆర్ఎస్ 719 వార్డులు, బీజేపీ 263. అలాగే 414 కార్పొరేషన్ డివిజన్లకు కాంగ్రెస్ 186 కార్పొరేషన్ డివిజన్లు దక్కించుకుంటే బీఆర్ఎస్ 53 కార్పొరేషన్ డివిజన్లు, బీజేపీ 78. అలాగే 116 మున్సిపాలిటీలుగా అంటే దీన్ని డివైడ్ చేసుకుంటూ మనం వస్తే గనక డివిజన్ అండ్ మున్సిపాలిటీల వారీగా చూస్తే, వార్డుల వారీగా చూస్తే ఇటు 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 79, బీఆర్ఎస్ 25, బీజేపీ 4, హంగ్ ఉన్న ప్లేసులు 8 ఉన్నాయి. 7 కార్పొరేషన్లలో మొత్తానికి కాంగ్రెస్ 4, బీజేపీ 1, హంగ్ 2 ఉన్నాయి. ఆ హంగ్ 2 కూడా యాక్చువల్లీ బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ ఒక స్థానాన్ని, మధ్యలో ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం, అసలు టీడీపీ ప్రచారానికి రాకపోవడం, అయితే అక్కడ కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి వల్ల అక్కడ మధిరలో టీడీపీ గెలుపు చూసాం. అలాగే 2 స్థానాల్లో జనసేన కూడా రెపరెపలాడించింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారు అని అందరూ అనుకున్న తర్వాత అసలు ప్రచారానికి రావడానికి వీలు కాక అసలు ప్రచారానికి పిలవలేదు అనే పరిస్థితి దాకా వచ్చిన తర్వాత ఊహించని రీతిలో 2 స్థానాలని అటు జనసేన కూడా గెలుచుకోవడం అనేది మామూలు విషయం కాదు. సో మొత్తంగా అసలు ఏ ప్రచారాలు ఏ ఆర్భాటాలు లేకుండానే 2 చోట్ల మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్లో జనసేన అభ్యర్థి అగ్గు సాగర్ గెలిచారు. అలాగే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడు చెర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డులో 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి గెలిచిన పరిస్థితి ఉంది. ఆరూరి విజయలక్ష్మి భర్త ఒక రకంగా ఎమోషనల్ అయ్యారు. జనసేనకి తెలంగాణలో ఎంట్రీ విజయలక్ష్మితోనే మొదలయ్యింది. ఈ విజయలక్ష్మి ఈ విధంగానే దూసుకెళ్తుంది, విజయం జనసేనని ఈ విధంగానే వరిస్తుంది అంటూ కూడా ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. అలాగే మంచిర్యాలలో కూడా అదే పరిస్థితి. నిజానికి టీడీపీ ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేస్తున్నా ఖచ్చితంగా టీడీపీ కూడా తన ఖాతాలో చాలా సీట్లను వేసుకునే అవకాశం ఉండుండేది. అలా కాకుండా టీడీపీ అసలు పూర్తిగా దూరంగా ఉండడం, టీడీపీ ఓట్ బ్యాంక్ మాత్రం మొత్తంగా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు అంతకుముందు టీడీపీలో ఉండడం వల్ల మొత్తానికి టీడీపీ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళిన పరిస్థితే కనబడుతుంది. అటు జూబ్లీ హిల్స్ ఎన్నిక కావచ్చు, ఇటు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు. ఏదేమైనా గతంలో ఏ రాజకీయ నాయకుడికి లేని ఒక ఇమేజ్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి గురించి ఇక్కడ పర్టికులర్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి గారి విషయంలోనే ఈ అన్ని పార్టీలు కూడా సానుకూలంగా ఉండడం ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి పట్ల అంటే అంత ఈజీ కాదు. ఒకటి అంటే ఇక్కడ తెలంగాణ ఈక్వేషన్స్లో కూడా బీఆర్ఎస్ని ఆయన ఒంటి చేత్తో ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఈరోజు బీజేపీకి కూడా శత్రువు కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. ఒక రకంగా ఇండైరెక్ట్గా బీజేపీ కూడా పూర్తి భిన్నంగా దేశమంతా ఒక ఎత్తు అయితే తెలంగాణలో ఒక ఎత్తు, బీజేపీ కూడా ఇండైరెక్ట్గా సహాయం చేస్తూనే ఉంటుంది. అలాగే బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులు కూడా రేవంత్ రెడ్డి గారికి సహాయం చేస్తూనే ఉంటారు. ఇదే తెలంగాణలో ఉన్న టీడీపీ క్యాడరు ఆయనకి సహాయం చేస్తూనే ఉంటారు, జనసేన ఆయనకి సహాయం చేస్తూనే ఉంటారు. ఇట్లా తెలంగాణలో అన్ని పార్టీలని నుంచి కూడా ఒక వ్యతిరేకత లేకుండా ఆయన సింగిల్ మ్యాన్ ఎనిమీ ఎజెండాగా రేవంత్ రెడ్డి గారు వెళుతూ ఉన్న పరిస్థితి మాత్రం రాజకీయాల్లో ఒక గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా తన ఒక క్లారిటీతో తన శత్రువుని ఎవరో నిర్దేశించుకుని తను చేస్తున్న యుద్ధంలో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ తరపునే తానున్న అన్ని పార్టీల అండదండలు తల ఒక
చెయ్యి వేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. గెలిచినప్పుడు కూడా అక్కడ చూసాం అసలు కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు ఉండడం అనేది అంటే తెలియకుండానే ఆయన పార్టీ పరంగా కాకుండా పర్సన్ టు పర్సన్ అటాచ్మెంట్గా లేదంటే అట్లా వ్యక్తిత్వ పర్సనల్ రిలేషన్గా ఆయన ముందుకెళ్తున్న విధానం మాత్రం దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సపోర్ట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి రావడం ఒక కొత్త విధానం. గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా అన్ని పార్టీల్లో అంటే ఒక 2 పార్టీల్లో ఆయన పనిచేసిన అనుభవంతో ఆయన ఎవరు శత్రుత్వంగా చూడకుండా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. బీఆర్ఎస్లో ఉన్న అనేక మంది కూడా సరే మా తెలంగాణ వాడే గ్రౌండ్ నుంచి ఈ విధంగా వచ్చాడు అనే దాని పట్ల అందరూ కూడా అంత వ్యతిరేకత కనబరచకుండా రాజకీయాన్ని నడుపుతున్న పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి కానీ ఏదైనా సమస్య వస్తే రేపు ఏదైనా కాంగ్రెస్ నుంచే రావాలి తప్ప రేవంత్ రెడ్డి గారికి పెద్దగా మిగతా పార్టీల నుంచి వస్తుంది అని అయితే ఊహించలేం. ఇది రియల్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ కూడా రియల్ ఫ్యాక్ట్స్, తెలంగాణలో జరుగుతున్న పొలిటికల్ రియల్ ఫ్యాక్ట్స్ ఇవి. మరి అటు ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన నన్ను మంత్రిని చేస్తారా లేదంటే నేనే ముఖ్యమంత్రిని అయిపోనా అని. ఇలానే ఉంటుందన్నమాట. ఏదన్నా పుట్టిముంచేలాంటి పరిస్థితులు ఏదన్నా వస్తే నేను చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి గారికి ఏదైనా నెగిటివ్ ఏదన్నా మొదలవ్వాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలవ్వాలి. అయితే ఒక్కళ్ళని ముంచాలి అని చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అందరూ మునుగుతూ ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి సమస్యలన్నింటినీ ఆయన ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు? మంత్రి పదవి ఇచ్చి సాక్రిఫైస్ చేస్తారా? ఇంత ఓపెన్ సవాళ్ళ తర్వాత మంత్రి పదవి ఇస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తగ్గినట్టు అవుద్ది. కాబట్టి ముఖ్యమంత్రి పదవి అంటే అంత ఈజీయా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ సరే నల్గొండలో వాళ్ళకంటూ ఒక ఇమేజ్ ఉంది. కోమటిరెడ్డి ఫ్యామిలీకి వెంకటరెడ్డి గారు నిజానికి రాజకీయాల్లో రాణించింది, ముందుకొచ్చింది అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వ్యాపారస్తులుగా మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి గారు వ్యాపారంగానే ఆయన వెనకుండి చూసుకున్నారు తప్ప రాజకీయంగా అది లేదు. ఆయన తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి ఇమేజ్ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ సొంత పార్టీనే ఓపెన్గా సవాల్ విసిరిన పరిస్థితిలో మరి రాజగోపాల్ రెడ్డి గారి పట్ల ఇటు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి విధానం అనుసరిస్తారు? మొత్తానికి గెలుపుతో ఒక జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? వాట్ నెక్స్ట్? మరి బీఆర్ఎస్ పరిస్థితి కూడా కేటీఆర్ గారు అసలు ఏమీ ఉండదు అనుకున్న చోట 700 పైచిలకు స్థానాలు గెలుచుకోవడం అంటే అసలు నిజానికి అధికార పార్టీకి 80 to 90% ఎడ్జ్తో క్లీన్ స్వీప్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. ఇక్కడ కేటీఆర్ గారి విషయంలో కూడా అంతా తానై ప్రతి ఎన్నికని నడిపిస్తున్న కేటీఆర్ గారు తన వంతుగా తన కష్టం అనేది పడుతున్నారు. కానీ ద సేమ్ టైం ఎందుకో జనరల్ ఎన్నికలకి ముందు తెలంగాణ ఎన్నికలకి ముందు బీఆర్ఎస్ పార్టీ మీద పర్టికులర్గా కేసీఆర్ అండ్ కేటీఆర్ మీద పడిన ఒక ముద్ర ఏదైతే ఒక అహంభావం యాటిట్యూడ్ అన్న ముద్ర ఉందో ఈ ముద్ర కారణంగా చాలా రకాలుగా దూరం అవుతున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ గ్రౌండ్లో ఉంది, బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది, బీఆర్ఎస్కి కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్కి బలం ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక ఎజెండా మిస్ అవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. పార్టీలో కల్లోలాలు, పార్టీలో ఉన్న డిస్టర్బెన్స్లు, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఉన్న విధానం. ఇందుకే హరీష్ రావు గారు ప్రతిసారి తన క్రెడిబిలిటీని తన ఇంటిగ్రిటీని పార్టీలోనే చూయించుకోవడం, కేసీఆర్ గారి దగ్గర తాను ఎంత తల వంచుకొని నేను నిలబడగలను అని తనకు తానే పదే చూయించుకుంటూ వెళుతున్నప్పటికీ కూడా అనేక రకాలుగా కవిత రూపంలో కూడా పార్టీకి ఒక వ్యతిరేకత వస్తూ ఉండడం కూడా ఒక రకంగా పార్టీకి మైనస్లో పడేసింది. అంటే కుటుంబాన్నే సరిచేసుకోలేని వాళ్ళు, కుటుంబాన్నే ఒక గాడిని పెట్టుకోలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం పెడతారు అనేలాంటి ముద్ర పడుతుంది.